ఉద్యోగాలు 19 లక్షల ఉద్యోగాలండి. ఎలా అంటే 1700 జీసీసీల్లో 19 లక్షల ఉద్యోగాలు అయితే కనుక ఏర్పడబోతున్నాయి. ఎలా అంటే ఇతర దేశాల్లో నిపుణులైన ఉద్యోగుల సేవలను తక్కువ ఖర్చుతో వినియోగించుకుంటూ వ్యాపార అభివృద్ధికి దోహదం చేస్తాయి ఈ జీసీసీలు. జీసీసీ అంటే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు. ఈ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు మొత్తం మీద 1700 గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు అయితే కనుక ఉన్నాయి. 2010 వరకు చాలా కొద్ది సేవలకే పరిమితమైన ఈ జీసీసీలు ఇప్పుడు తమ సేవలను ఎంతో విస్తరించాయి. ఎలా అంటే అందుకే ఇప్పుడు లక్షలాది మందికి ఉపాధి కల్పించడమే కాదు, లక్షల కోట్ల వ్యాపారం కూడా చేస్తున్నాయి ఈ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు అండి. కాబట్టి ఇంకోటి ఏంటంటే 1.66 lakhs crores 2014-15లో దేశంలో జీసీసీ ఆదాయం ఓన్లీ 2014-15లోనే 1.66 lakhs crores అయితే కనుక వీటి ఆదాయం సుమారు 5.48 లక్షల కోట్ల 2023-24లో జీసీసీల రెవెన్యూ జరిగింది. సంవత్సరాల లెక్కను చూస్తే కనుక 2009-10లో జీసీసీల సంఖ్య 750, ఉద్యోగులు 4 లక్షలు. ఇప్పుడు అంటే 2014-15లో జీసీసీల సంఖ్య 1000, ఉద్యోగులు లక్షల్లో ఎంత అంటే 7 లక్షల మంది. 2018-19లో 1285 జీసీసీ సెంటర్లు ఏర్పాటు చేశారు. 14 లక్షల ఉద్యోగాలు వాటి వల్ల వచ్చాయి. 2022-23లో 1580 జీసీసీ సెంటర్లు ఏర్పాటు చేశారు. వాటి వల్ల 17 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. 2023-24లో మొన్న అంటే రీసెంట్గా 1700 జీసీసీ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 1700 జీసీసీ సెంటర్లకు గాను 19 లక్షల ఉద్యోగాలు అయితే కనుక అందుబాటులోకి వచ్చాయి అని చెప్పాలి. కాబట్టి ఈ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు రోజు రోజుకి పెరుగుతున్నాయి. అంతేకాదు ఉద్యోగాలు లక్షలాది మందికి ఉపాధి కల్పించడమే వీటి పరమావధిగా జరుగుతున్నాయి. కాబట్టి దేశంలో ఎలాంటి జీసీసీ సెంటర్లు ప్రస్తుతానికి ఉన్న ఏదైతే ఈ 1700 పెరిగే కొద్దీ జీసీసీ సెంటర్లు ఆటోమేటిక్గా ఉద్యోగాల అవి కూడా పెరగడంతో చాలా మట్టుకి దేశంలో నిరుద్యోగం అనేది తగ్గుతుందనేది వీటి అంచనా. అంతేకాదు కన్సల్టింగ్ సంస్థ జిన్నో, ప్రైస్ వాటర్ హౌస్ కోకర్స్, నాస్కామ్ నుంచి ఈ వివరాలు అనేవి వెల్లడి చేయడమైంది. చూస్తున్నాం మీరు అందరూ కూడా. ఉద్యోగాలు అని అనగానే ఆంధ్రప్రదేశ్లో ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు అని అన్నారో ఆ 20 లక్షల ఉద్యోగాల గురించే మీరు కూడా ఆలోచించి ఉంటారు నాకు తెలిసి. 100% దాని గురించే నేను చెప్తానేమో అని మీరు ఆల్రెడీ చూసుంటారు 100%. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఇస్తానన్న 20 లక్షల ఉద్యోగాల గురించి నేను చెప్పడం అలా. ఎందుకంటే 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలంటే రోజుకి ఎన్ని ఉద్యోగాలు ఇవ్వాలో, నెలకి ఎన్ని ఉద్యోగాలు ఇవ్వాలో ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. కాబట్టి 20 లక్షల ఉద్యోగాలు అనేది జరగని పనేమో నా అభిప్రాయం. కాబట్టి 20 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు ఏంటనేది చూడాలి. ఈ 2025లో అయినా కూటమి ప్రభుత్వం చేసిన కొన్ని వాగ్దానాలు 100% ఏదైతే సూపర్ 6 అన్నారో సూపర్ 6లో భాగంగా వాటి విధి విధానాలు అలాగే వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయాలి. ఎందుకంటే ఏడాది కాబోతుంది కాబట్టి అది నేను చెప్పబోయేది. కాబట్టి ఇలాంటి జీసీసీ సెంటర్లు ఇంకా ఎక్కువ వస్తే కనుక ఇంకా ఎక్కువ మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. అది నా ఉద్దేశం. చూస్తున్న మీరు అందరూ కూడా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.